నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నాణ్యమైన విద్య ఓ హక్కు అని కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మన పిల్లలు ప్రపంచ స్థాయితో పోటీ పడాలని, అప్పుడే భవిష్యత్తు మారుతుందన్నారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. అందులో భాగంగా ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో కీలక ఒప్పందాన్ని చేసుకుంది జగన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం మొదలవుతోంది. రైట్ టు ఎడ్యుకేషన్ అనే నినాదాన్ని ఇంతకాలం విన్నాం. కానీ ఇప్పుడు రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలన్న నినాదాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ వినిపిస్తున్నారు. మన పిల్లలకు నాణ్యమైన విద్య అనేది ఓ హక్కు అని ఆయన అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో మన పిల్లలు ముందుండాలన్నా, వారి జీవితాలు బాగుండాలన్నా అది నాణ్యమైన విద్య ద్వారానే అది సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రయాణం, ఈ అడుగులు ఏదైతే వేస్తా ఉన్నామో ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా తయారు కాగలుగుతారు, ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ఈ 5 సంవత్సరాలలో పెట్టిన ధ్యాస బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకు ముందు ఎవరు కూడా ఊహకందని విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్తా ఉన్నాం. మానవ వనరుల మీద పెట్టుబడి అన్నది ఒక ప్రధాన అంశంగా ఏపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు సీఎం వైఎస్ జగన్. అందుకనే ఈ పోటీ ప్రపంచానికి అనుగుణంగా మన ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చామని మరోసారి స్పష్టం చేశారు సీఎం. విద్యారంగంలో తీసుకొస్తున్న ఈ మార్పులు ఆరంభం మాత్రమే. ఇక మున్ముందు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుకుంటారని సీఎం వైఎస్ జగన్ సగర్వంగా తెలిపారు. ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా నెక్స్ట్ 10 సంవత్సరాలకు, ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న పిల్లలు 10th క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ బకలరేట్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం వల్ల పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుందో సీఎం జగన్ వివరించారు. దాదాపు 2000కు పైగా కోర్సులు పాఠ్య ప్రణాళికలో వర్టికల్స్ కింద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ఎంఐటి, ఎల్ఎస్సి, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీలు కోర్సులు కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చునని అన్నారు. అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు ఉండడం వల్ల ఈజీగా ఉద్యోగం వచ్చేస్తుందని తెలిపారు. విదేశీ విద్యా దీవెన ద్వారా ఇప్పటికే చాలా మంది విద్యార్థులు అత్యుత్తమ విద్యను అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థుల కోసం ఎడెక్స్తో కుదుర్చుకున్న ఒప్పందం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం జగన్. విద్యా వ్యవస్థలో తెస్తున్న ఈ సంస్కరణలకు వీసీలు కూడా సహకరించాలని కోరారు సీఎం జగన్. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్ అని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి. తనపై ఎలాంటి హత్య కేసులు లేవని, కేసులున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రఘువీరారెడ్డికి సవాల్ విసిరారు. నా మీద ఎక్కడ కేసులు లేవు, నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు. మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులకు మడుగులొత్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు, వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి. నా గురించే రఘువీరారెడ్డికి ఏం తెలుసని మాట్లాడతాడు. మా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు. విశాఖ పరిపాలనా రాజధాని అంశంపై కట్టుబడి ఉన్నామన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. విభజన హామీలో ప్రత్యేక హోదాపైనే తమ పోరాటం అన్నారు. విశాఖ రాజధానిని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు వైవి సుబ్బారెడ్డి. రాజధాని అంశం అయిపోయింది కదమ్మా, చెప్పాను ఆ రోజే చెప్పారు. పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేము ప్రధానంగా పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరైనా రాష్ట్ర విభజన అంశాలు, ప్రత్యేక హోదా, ఈ అంశాల మీదే మెయిన్గా పోరాటం చేయడం జరుగుతుంది. మేము రాష్ట్ర ప్రభుత్వం వరకు రాజధాని విషయంలో విశాఖను పరిపాలనా రాజధాని చేయడానికి మా ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంది. దానికి త్వరగా ఆచరణలో తీసుకొచ్చేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ముగ్గురు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్స్ ను ఆమోదించినట్లుగా రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. అసెంబ్లీలో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్స్ పరిశీలన కార్యక్రమం జరిగింది. వైసీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.
అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని సమర్పించడంతో ఆమోదించినట్లుగా రిటర్నింగ్ అధికారి తెలిపారు. అటు ఎమ్మెల్యేలు సంతకాలు లేకుండా పెమ్మసాని ప్రభాకర్ నాయుడు నామినేషన్ దాఖలు చేయగా అధికారులు దాన్ని తిరస్కరించారు. ఇక నామినేషన్స్ ఉపసంహరణకు ఈ నెల 20 వరకు గడువు ఉండగా ఆ రోజున ఏకగ్రీవమైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ అన్నారు. 4000 కంటైనర్లతో వచ్చిన అతి పెద్ద వెజల్ను మంత్రి పరిశీలించారు. కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పోరుపై అసత్య ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. ప్రతి పక్షంలో కూడా ప్రజలకు అండగా నిలుస్తాం. అందులో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సోమిరెడ్డి మీద నమ్మకం కాదు కానీ చేసేటువంటి ప్రచారాన్ని బట్టి ఏదన్నా 1% అనుమానాలు ఉన్నా వాటన్నిటిని పటాపంచలవుతూ ఈరోజు కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్స్ కొనసాగుతున్నాయనేటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి దిశగా ఈరోజు కృష్ణపట్నం పోర్టుకు వెజలు రావడం, దానికి సంబంధించి ప్రజలకు కూడా ఒక స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరొకసారి తెలియజేసేది ప్రతి ఒక్కరి ఇంటి బిడ్డగా ఇన్ని రోజులు వ్యవహరించాం. భవిష్యత్తులో కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఈ స్థానికంగా ఉండేటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచి ఏ కార్యక్రమానికైనా ముందుండి ప్రజల కోసం పోరాడతాం. జనసేన నేత వంశీ వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచారని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విమర్శించారు. వంశీ వల్ల ఎందరో డబ్బులను పోగొట్టుకున్నారని ఆరోపించారు. వంశీ ఒక అవివేకని, అతనిపై ఎన్నో చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయన్నారు. సీట్ లేక ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ను ఎన్నోసార్లు వంశీ తిట్టారని గుర్తు చేశారు. వంశీలా తాను చిల్లర వ్యక్తిని కాదన్నారు. 2019లో అతని కెపాసిటీ చూసి మళ్ళీ సర్వేలు టికెట్ ఇవ్వలేదు. అయినా సరే విజయసాయిరెడ్డి గారు పుణ్యమని మళ్ళీ అతను కార్పొరేటర్ టికెట్ ఇచ్చి అతి కష్టం మీద కార్పొరేటర్గా గెలిపించారు. ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారితో సమాన స్థాయి గల వ్యక్తిలా బిల్డప్ ఇచ్చాడు. ఈవేళ ఒక ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఒక కార్పొరేటర్ కాదు కదా, ఒక సామాన్య కార్యకర్త కూడా అతనితో వెళ్ళలేదనేది మీరందరూ మీకు తెలుసు. ఎవరే లేరు చెప్పండి. ఇవాళ మనం పుట్టినరోజు చేసుకుంటే 10 మంది కూడా పెయిడ్ ఆర్టిస్టులు కూడా అక్కడ లేరు. అది అతని దౌర్భాగ్యం. ఇవాళ అతను ఒకటే, అతనికి టికెట్ ఎక్కడిస్తారో తెలియదు, అపాయింట్మెంట్లు లేవు. ఈ నెల 20న సీఎం జగన్ ఒంగోలు పర్యటనకు వస్తున్నట్లుగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. అదే రోజు నగరంలో 25,000 మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నట్లుగా వెల్లడించారు. అర్బన్ లేఅవుట్ను పరిశీలించిన బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. పేదలకిళ్ల పట్టాలను అడ్డుకునేందుకు కోర్టుల్లో పిలువేయటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇదేం రాజకీయం అంటూ మండిపడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలను తన జీవితంలో చూడలేదన్నారు. కేవలం ఈ పట్టాలు ఇవ్వకూడదు, పట్టాలు ఇస్తే ఎమ్మెల్యేకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ప్రజల చేత చీదరించి పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ప్రజల్ని మోసం చేస్తారా మీరు? అంత రైతులు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తే ఇన్ని సంవత్సరాలు, ఇక్కడ 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటామా ఏడా? అంతకంటే నీచమైన బ్రతుకుందా? పట్టాలు ఆపేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. టీడీపీలో టికెట్ల పంచాయతీ నడుస్తోంది. తమ వారికి కాకుండా మరొకరికి టికెట్లు ఇస్తున్నారనే ప్రచారంతో పలుచోట్ల టీడీపీ నేతలు కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు టీడీపీలో ముసలం పుట్టింది. పెదకూరపాడు టికెట్పై రచ్చ నడుస్తోంది. వేరొకరికి టికెట్ కేటాయిస్తున్నారంటూ కొమ్మలపాటి శ్రీధర్ వర్గీయులు రోడ్డెక్కారు. పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు సమావేశమై తీర్మానం చేశారు. వేరే వారికి టికెట్ ఇస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ చంద్రబాబు లోకేష్ను హెచ్చరించారు. చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పుత్తూరు రూరల్ మండలం గోపాలకృష్ణాపురం సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అండ్ వెల్నెస్ భవనాలను, పుత్తూరు ఆరేటమ్మ ఆలయంలోనూ పలు భవనాలను ప్రారంభించారు. నేషనూరులో వరద తీవ్రతకు కొట్టుపోయిన బ్రిడ్జ్ పునరుద్ధీకరణ పనులకు భూమి పూజ చేశారు. రోజా వెంట స్థానిక నేతలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు ఉన్నారు. పొత్తుల కోసం తాము వెంపర్లాడటం లేదన్నారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీలో బీజేపీ అభ్యర్థే సీఎం కావాలన్నారు ఆయన. ఎవరినో సీఎంను చేసేందుకు తామెందుకు పని చేయాలని అడిగారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమన్నారు ఆయన. వెంపర్లాడుతున్నామా, వాళ్ళు వెంపర్లాడుతున్నారో మిమ్మల్ని అడుగుతున్నాం. మేము ఏదో అర్జెంటుగా ఎమ్మెల్యే అయిపోయి ఎంపీ అయిపోయేదానికైతే 25 ఏళ్ళు 28 ఏళ్ళు ఈ పార్టీలు ఎందుకుంటాం? అధికారంలోకి వస్తాం.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సర్కార్ ఏర్పడాలి, ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మేము ఎవరినో మా భుజాల మీద ఎక్కించుకొని ముఖ్యమంత్రులు చేసేటువంటి పని మాది కాదు. మాకు అవసరమా? 1982లో గుజరాత్లో గెలిచింది ఒక ఎంపీ సీటే. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో గెలిచింది కూడా బీజేపీ ఎంపీ సీట్. దేశంలో 2 ఎంపీ సీట్లు గెలిచి ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి ఒక విలక్షణమైనటువంటి శక్తి ఉంది. టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద చల్లుతున్నారని ఆరోపించారు. విద్యా పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మల్లాది విష్ణు. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనకి, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పరిపాలనకి ఏ వేదిక మీద అయినా సరే బహిరంగ చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధము అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు మీద నిన్ను నమ్మం బాబు అని, బాబు జవానా అవినీతి ఖజానా అని చెప్పి వేసింది కమ్యూనిస్టులు కదా. ఈరోజు రామకృష్ణ కానీ లేకపోతే సురేష్ కానీ దానికి సంబంధించినటువంటి పుస్తక రచయిత ఇది ద్వేషంతో లేకపోతే ఈర్ష్యతో బురద జల్లాలని చెప్పనే మనస్తత్వంతో వేసినటువంటి పుస్తకమే ఈ విధ్వంసం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. తిరుమల శ్రీవారి వైభవాన్ని కీర్తించడానికి మాటలు చాలు. క్షణకాలం లభించే ఆయన దర్శన భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో 9 రోజుల పాటు ఆయన సేవలో తరించిపోతూ ఉంటారు. కానొక్కరోజే ఆ సేవలన్నీ తిలకించే భాగ్యాన్ని ఆ శ్రీమన్నారాయణుడు భక్త కోటికి కలిగించాడు. రథసప్తమి సందర్భంగా తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని దివ్య వైభవం సాక్షాత్కరించింది. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు జరిగిన సేవలను భక్తులంతా తిలకించి తరించారు. తెలంగాణలో చిత్తశుద్ధితో కులగణన చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణనపై గత ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వే వివరాలు ఇప్పటి వరకు బయట పెట్టలేదని ఆయన అన్నారు. బలహీన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ అంశంలో విపక్షాలు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని పొన్నం కోరారు. బలహీన వర్గాల సంఖ్య కుల జనగణన చేసి దేశంలో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఇది ఒక వేదిక, ఇది ఒక మార్గదర్శి కావాలి తెలంగాణ అనేటువంటి మాట సందర్భంగా కోరుతూ తప్పకుండా ఈరోజు గౌరవ సభాపతి గారికి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, బిల్లును, ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆశించిన ప్రయోజనం జరగాలంటే కులగణన అంశంపై మరింత చర్చ జరగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి చేతులు దులుపుకోకుండా జ్యుడిషియల్ కమిటీ వేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్. ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి, బీసీలకు లాభం జరగాలనే ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది. ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జ్యుడిషియల్ శాంక్టిటీ ఉండాలి. లేదా ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు, జ్యుడిషియల్ కమిషన్ వేయండి, వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు తమతో టచ్లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తుండబోదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో తమ పార్టీకి పొత్తు లేదని, కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారనే కేసీఆర్ పొత్తంటూ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ను ఎన్డీఏలో చేర్చుకోలేదన్నారు. ఎటూ కాని బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడెందుకు చేర్చుకుంటామని ప్రశ్నించారు. అవినీతి అంటూ పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఎలాంటి కేసులు పెట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ కొట్టినట్టు చేస్తుంటే బీఆర్ఎస్ ఏడ్చినట్లు నాటకమాడుతోందన్నారు బండి సంజయ్. పొత్తులపై మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందన్నారు. పొత్తులో భాగంగా భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ను ఇస్తారని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో లేరని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీ మారే పరిస్థితి లేదని స్పష్టం చేశారు మల్లారెడ్డి. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. అదే రోజు తుది విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సుప్రీంలో సవాల్ చేశారు కవిత. తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు.
నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ పిటిషన్లతో కలిపి కవిత పిటిషన్ను విచారిస్తామని తొలుత కోర్టు తెలిపింది. అయితే ఆ 3 పిటిషన్లు వేటికవే భిన్నమైనవని తాజాగా ప్రకటించారు జస్టిస్ బేలా త్రివేది. నళిని చిదంబరం, అభిషేక్ పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ను ప్రత్యేకంగా విచారిస్తామని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఏసీబీ, విజిలెన్స్ దర్యాప్తులో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గొర్రెలను కొనకుండానే కొన్నట్లుగా రికార్డులు చూపినట్లుగా తెలుస్తోంది. నకిలీ బిల్లులు సృష్టించి 92 కోట్లు ట్రాన్స్పోర్ట్ ఖర్చుల పేరుతో మరో 68 కోట్లు స్వాహా చేసినట్లుగా గుర్తించారు. మొత్తం 7 జిల్లాల్లో 253 కోట్ల కుంభకణానికి పాల్పడినట్లుగా వెల్లడైంది. సంగారెడ్డిలో ఒక బైక్ పై ఒకే ట్రిప్ లో 126 గొర్రెలను తరలించినట్లుగా బిల్స్ ను సృష్టించారు. ఖమ్మం జిల్లాలో అంబులెన్స్ లో 84 గొర్రెలు, మహబూబ్ నగర్ లో ఒక కారులో 168 గొర్రెలు ఒకేసారి తరలించినట్లుగా ఇన్వాయిస్లు తయారు చేశారు. నల్గొండలో ఒక ఆటోలో 126 గొర్రెలు తరలించినట్లుగా చూపించారు. స్టేట్ మహిళా క్రికెటర్స్ తో అనుచితంగా ప్రవర్తించిన హైదరాబాద్ మహిళా క్రికెట్ హెడ్ కోచ్ విద్యుత్ జయసింహపై వేటు వేసింది హెచ్సీఏ. హెడ్ కోచ్ వ్యవహారంపై విచారణకు ఆదేశించిన హెచ్సీఏ మహిళా క్రికెటర్లను వేధించిన విద్యుత్ జయసింహపై చర్యలు తీసుకుంది. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే సహించేది లేదని హెచ్సీఏ స్పష్టం చేసింది. హైదరాబాద్లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం వేధింపులు తాళలేక అమరావతి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అభిలాష్, అమరావతిలకు 2019 నవంబర్ 22న వివాహం జరిగింది. అయితే పెళ్లైన 3 నెలల నుంచే భర్త, అత్తామామల వేధింపులు మొదలయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమరావతి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా ఉత్కంఠగా మారిన మంథని మున్సిపల్ రాజకీయాలకు తెరపడింది. మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ, వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ పై అవిశ్వాసం నెగ్గింది. మొత్తం 13 మంది కౌన్సిలర్లలో 9 మంది చెయ్యెత్తి అవిశ్వాసానికి ఓటేశారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లాట్ కొనుగోలుకు శివబాలకృష్ణ భారీగా చెల్లించిన డబ్బులను ఏసీబీ సీజ్ చేసింది. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్ సంస్థలో ఫ్లాట్ కొనుగోలు కోసం శివబాలకృష్ణ చెల్లించిన 2 కోట్ల 70 రూపాయల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. శివబాలకృష్ణ ఇంకా ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడని దానిపై విచారణ చేస్తున్నారు. బినామీల పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపై కూడా ఆరా తీస్తున్నారు. అన్నదాతలకు మేలు చేసే పథకాలపై కేంద్రం పనిచేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రైతులకు బ్యాంకు రుణాలు అందేలా గ్యారంటీ ఇస్తున్నామని తెలిపారు. రైతుల ఢిల్లీ చలో ఆందోళన నేపథ్యంలో హర్యానాలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు ఖాయమని పునరుద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఐటీ షాక్ తగిలింది. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ ఫ్రీజ్ చేయడంతో తాత్కాలికంగా లావాదేవీలు నిలిచిపోయాయి. అప్లైట్ ట్రిబ్యునల్ ఆదేశాలతో కాంగ్రెస్ ఖాతాలను పునరుద్ధరించింది ఐటీ విభాగం. లోక్సభ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ సమర సన్నాహాలను మొదలుపెట్టింది. ఢిల్లీలో రేపటి నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. 11,500 మంది ప్రతినిధులతో 2 రోజుల పాటు జరిగే ఈ భేటీలో ఎన్నికల అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. కార్యవర్గ సమావేశాల చివరి రోజు ప్రధాని మోదీ, నడ్డాలు ప్రసంగించనున్నారు. పార్టీ విధానాలు, సంస్థాగత వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికను ఆమోదించనుంది బీజేపీ కౌన్సిల్. అటు సమావేశాల తర్వాత ఏపీ సహా పలు రాష్ట్రాల్లో పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బీహార్లో యాత్ర కొనసాగుతూ ఉండగా రాహుల్ ప్రయాణిస్తున్న వాహనాన్ని డ్రైవ్ చేశారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. న్యాయ యాత్రలో పాల్గొనేందుకు రెడ్ కలర్ రాంగ్లర్ జీప్లో వచ్చిన తేజస్వి రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలను అందులో ఎక్కించుకున్నారు. తానే స్వయంగా జీప్ డ్రైవ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్లో షేర్ చేశారు తేజస్వి యాదవ్.
రైతుల ఢిల్లీ చలో ఉద్యమంలో 4వ రోజు ఉద్రిక్తతలు తలెత్తాయి. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో శంభు బోర్డర్ వద్ద మరోసారి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు పోలీసులు. ఆందోళనలో పాల్గొన్న 63 ఏళ్ల రైతు హార్ట్అటాక్తో ప్రాణాలను కోల్పోవడంతో శంభు సరిహద్దు వద్ద పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. గడిచిన 3 రోజులుగా పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోనే ఉన్నారు అన్నదాతలు. ఢిల్లీ వైపుకు వెళ్లకుండా పోలీసులు వారిని కట్టడి చేశారు. మరోవైపు కేంద్రం, రైతు సంఘాల నేతల మధ్య రాత్రి 3వ దఫా చర్చలు జరిగాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల విషయంలో రైతులు వెనక్కి తగ్గకపోవడంతో చర్చల్లో పురోగతి లభించలేదు. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వీల్ చైర్ లేని కారణంగా 80 ఏళ్ల ప్రయాణికుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో కలిసి న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబైకి చేరుకున్న బాధితుడు భార్యాభర్తలిద్దరికీ ముందుగానే వీల్ చైర్స్ ను బుక్ చేశారు. అయితే ఎయిర్పోర్ట్లో వీల్ చైర్స్ షార్టేజ్ కారణంగా వారికి ఒక చక్రాల కుర్చీ మాత్రమే ఇచ్చారు అధికారులు. మరో దానికోసం కొద్దిసేపు వేచి ఉండాలని సూచించారు. అయితే ప్యాసింజర్ వెయిట్ చేయకుండా నడుచుకుంటూ ఇమిగ్రేషన్ కౌంటర్ వద్దకు వెళ్లిపోయారని, ఆయాసంతో కుప్పకూలిపోయారని ఎయిర్ ఇండియా వర్గాలు వివరణ ఇచ్చాయి. అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలక్రామ్ దర్శనానికి నిత్యం లక్షల మంది తరలి వస్తున్నారు. దీంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోజు మధ్యాహ్నం గంట పాటు ఆలయం మూసేయాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు రామ మందిరం తలుపులు మూసి ఉంటాయని ప్రకటించారు ప్రధాన అర్చకులు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఉదయం 4 గంటలకే బాలక్రామ్ మేల్కొంటున్నారు. దీంతో రామ్లల్లా అలసిపోతున్నారని, అందుకే మధ్యాహ్నం గంట సేపు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. దేశీయ స్టాక్ మార్కెట్స్ లో లాభాల జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా కొనుగోళ్లతో సూచీలు కళకళలాడుతున్నాయి. దీంతో వరుసగా 4వ రోజు సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మళ్లీ 22,000 పాయింట్ల ఎగువకు ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 72,406 పాయింట్ల వద్ద ప్రారంభం కాగా ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 72,545 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 376 పాయింట్ల లాభంతో 72,426 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 22,040 వద్ద స్థిరపడింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ కి ఆర్బీఐ కొద్దిగా ఉపశమనాన్ని కల్పించింది. ఆంక్షలపై మరో కీలక ప్రకటన చేసింది. పేటీఎంకు మరో 15 రోజులు గడువును పొడిగించింది. జనవరి 31న పేటీఎంపై ఆంక్షలు విధిస్తూ గతంలో ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగుల్లో డిపాజిట్లు, టాపాప్లు స్వీకరించొద్దని ఆదేశాల్లో పేర్కొంది. తాజాగా ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. పీపీబీఎల్ ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదును విత్డ్రా చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆర్బీఐ తెలిపింది. రాజ్కోట్ టెస్టులో టీమిండియాకు ధీటుగా ఆడుతోంది ఇంగ్లాండ్. 2వ రోజు టీమిండియా 445 రన్స్కు ఆల్ అవుట్ కాగా ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్ల నష్టపోయి 207 రన్స్ చేసింది. ఓపెనర్ డకెట్ సెంచరీతో ఇంగ్లాండ్ జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. డకెట్తో పాటు రూట్ క్రీజ్లో ఉన్నారు. టెస్టులో 500 వికెట్ల క్లబ్లో అశ్విన్ చేరారు. 98 టెస్టులో 500 వికెట్లను తీశారు రవిచంద్రన్ అశ్విన్. భారత్ తరఫున 500 వికెట్లు తీసిన 2వ బౌలర్గా అశ్విన్ రికార్డును సృష్టించాడు. సినీ విశేషాల సమాహారం స్క్రీన్ 90 ఇప్పుడు చూద్దాం. దేవర మూవీ కొత్త పోస్టర్ విడుదల చేసి మరో రిలీజ్ డేట్ ప్రకటించారు. అక్టోబర్ 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. పోతినేని రామ్, పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న డబుల్ స్మార్ట్ మూవీ జూన్ 14న విడుదల ఫిక్స్ చేసుకుంది. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ నుండి గ్లిమ్స్ విడుదల చేశారు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న అమరన్ మూవీ టీజర్ లేటెస్ట్ గా విడుదలైంది. కమల్ హాసన్ ఈ మూవీకి నిర్మాత.
డర్టీ ఫెలో మూవీలోని సందవేళ సాంగ్ ను రిలీజ్ చేసిన దర్శకుడు సాయి రాజేష్, శాంతి చంద్ర, దీపికా సింగ్, సిమ్రితి హీరోయిన్లుగా నటించారు. వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించబోతున్నారు. ఇక ఓ భారీ యాక్షన్ సీన్ తో వార్ 2 మొదలు కాబోతోంది. ఈ సన్నివేశాలలో హృతిక్ రోషన్ నటించబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించబోతోంది. ఇక ఈ మూవీ శీలావతి అనే టైటిల్ తో తెరకెక్కబోతోందట. రోజంతా బిజీగా ఉన్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.